రైట్. సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేక హత్య తదనంతరం పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు. కేసును పక్కదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నం చేశారని చెప్పారు. వైసీపీ హయాంలో హంతకులకు స్థానిక పోలీసులు అండగా నిలిచారని ఆమె హోంమంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేస్తున్న న్యాయ పోరాటానికి సహకరించాలని కోరారు. గత ప్రభుత్వంలో హంతకులకు అండగా నిలిచిన వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని హోంమంత్రికి చెప్పారు. తన తండ్రిని హత్య చేసిన వారిని వైసీపీ ప్రభుత్వంలో నిందితులను కాపాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిబిఐ అధికారులపైనే తప్పుడు కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. కేసు విచారిస్తున్న అధికారులతో పాటు సాక్షులను కూడా బెదిరించారని వివరించారు. సిబిఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని వైఎస్ సునీతకు అనిత హామీ ఇచ్చారు. దోషులకు శిక్ష పడేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. తప్పు చేసిన పోలీసులను సహా ఎవరిని వదిలిపెట్టేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్. ఈరోజు సచివాలయంలో ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ ని వైఎస్ వివేకానంద కూతురు ఈరోజు సునీత అయితే హోంమంత్రిని కలిసిన పరిస్థితి ఉంది. అమరావతిలోని రెండో సచివాలయంలోని 3వ అంతస్తులో ఇలా హోమ్ మినిస్టర్ అయితే కలిపి దాదాపు 2 గంటల సేపు కూడా వీళ్ళ భేటీ అయితే సాగింది. దీనిలో కూడా ముఖ్యంగా చూసినట్లయితే మాత్రం వివేకానంద హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై కూడా ఈ కేసును కూడా నీరు కార్చే ప్రయత్నం చేయకుండా ఉండాలని చెప్పేసి మాత్రం వివేకానంద కూతురు సునీతని హోంమంత్రి సునీత అనేది కోరినట్టు పరిస్థితి ఉంది. దీంతో కూడా చూసినట్టయితే మాత్రం ఈ కేసులో కూడా గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహాయం చేశారనేది అయితే మాత్రం సునీత ఆరోపించినట్టుగా తెలుస్తుంది. దీనిలో కూడా హోంమంత్రి అనిత కూడా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు హోంమంత్రిగా నేను తీసుకునేందుకు కూడా ముందుకు వెళ్తా ఉంటూ కూడా సునీత హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదంటూ కూడా సునీత అయితే హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో చూసుకున్నట్లయితే మాత్రం మనం ప్రధానంగా ఈ హోంమంత్రి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సునీత కూడా అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి కూడా గత ఎలక్షన్ల ముందు కూడా తన సోదరి షర్మిలతో కూడా కలిసి ఎన్నికల ప్రచారంలో కూడా ప్రజల ముందుగానే చెప్పుకున్న పరిస్థితి ఉంది. దీంట్లో కూడా ఎన్ని న్యాయ పోరాటాలు చేసినా కూడా తమకు ఎలాంటి న్యాయం జరగలేదు అనేది మాత్రం అయితే ముఖ్యంగా సునీత హోంమంత్రికి చెప్పుకున్నట్లయితే పరిస్థితి ఉంది. దీంట్లో కూడా ఈ రోజు కూడా అమరావతిలోని సచివాలయంలో 3వ బ్లాక్ లో దీనిపై ప్రధానంగా 3 గంటల సేపు కూడా ఇటు హోంమంత్రితో పాటు సునీత మీటింగ్ కూడా సాగిందని చెప్పుకోవచ్చు. దీంతో ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఈ కేసునే ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య మాటామంతి కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా సునీత అయితే మాత్రం వీరికి ముఖ్య హామీ ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది. తొందరలోనే ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకు సాగుతామని కూడా హోంమంత్రి అనిత సునీతకి హామీ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ యశ్వంత్.